అందరికీ నమస్కారము. ఇంకా పచ్చి రొయ్యలు వచ్చినాయంటే సమ్మర్లో మనకు రకరకాలు చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ పచ్చి రొయ్యలను. ఇంకా కళ్ళకు కూడా చాలా మంచిది ఇంక ఇవి ఎక్కువ వాడడం వల్ల. మనం ఇలా చేసి పెట్టుకున్నామంటే అన్ని రకాల కర్రీస్ వీడియోస్ ఉన్నాయి మనకు. ఫుల్ వీడియోస్, షార్ట్ వీడియోస్. ఇలా 200 గ్రాములు అయితే పచ్చి రొయ్యలని శుభ్రంగా కడిగినవి ఇవి మంచిగా తేమ లేకుండా ఆరబెట్టేసుకోవాలి. తడి ఉండకూడదు అస్సలు. 2 స్పూన్ల కార్న్ఫ్లోరు, 1 స్పూన్ బియ్యం పిండి, కొంచెం పసుపు, వేయించి చేసిన జీలకర్ర పౌడరు 1 స్పూను, 1 స్పూను మనకు గరం మసాలా, 1 స్పూను చాట్ మసాలా అంటే ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. మిరియాల పొడి 1 స్పూను. ఇలా మనకు ఇంకా కొంచెం ఘాటు కావాలంటే మిరియాల పొడి వేసుకోవచ్చు. ఇంకా ఈ రకమే కాకుండా ఇంకా రకరకాలు చూడవచ్చు. ఇదేంటంటే ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోటే, ఎక్కువ ఖర్చు లేకుండా మన దగ్గర ఉన్న వాటితోటే చేసుకోవడం. ఇంకా వేరే వెరైటీస్ చేసుకోవాలంటే ఇంకా రకరకాలు ఉంటుంది. మళ్ళీ అవి ఇంకొక వీడియోలో చూసేద్దాము. ఇదైతే చేయడము ఈజీ. చేయరాని వాళ్ళు కూడా హాయిగా ఇలా కలిపేసుకొని చేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ వేసేసి మనము ఒక గుడ్డునైతే బీట్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి చేసి పెట్టుకోవాలి ఎగ్గును. ఇంకా అదైతే ఎగ్గు మొత్తం పట్టదు, సగం ఎగ్గే పడుతుంది మనకు. ఇలా చూసుకుంటూ వేసుకోవాలి సాల్ట్. చాట్ మసాలాలో మనకు ఇంట్లో రెడీ చేసిన చాట్ మసాలే, అందులో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసేసుకోవాలి. వేయని వాళ్ళైతే ఇంకా అందులో సాల్ట్ ఉండదు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. లేకున్నా వేసుకోకున్నా ఏం కాదు, చాట్ మసాలా ఉంటే వేసుకోవచ్చు. ఇలా ఈ ఎగ్ అయితే మనకు సగమే పడుతుంది, ఎగ్ మొత్తం పట్టదు ఇందులో. 200 గ్రాముల రొయ్యలకు సగానికంటే తక్కువనే పడుతుంది, కానీ ఇలా కలపడం వల్ల మనకు సగం పడుతుంది. ఇది ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా ఇలా బ్రెడ్ పౌడర్ అయితే మనం అప్పటికప్పుడు గ్రైండర్లో వేసి చేసుకున్నదే ఇది. ఇంకా ఇలా కలిపినాం కాబట్టి పైన కొంచెం జల్లేసాము. మనం ప్లేట్లో పక్కకు కొంచెం వేసేసుకొని రొయ్యలు ఒక్కొక్కటి తీసుకొని ఆ పౌడర్లో రోల్ చేసి అన్నీ రెడీ పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కటి రోల్ చేసుకుంటూ కడాయిలు వేసినామంటే ఒకటి ఎర్రగా అయిపోతుంది, ఒకటి తెల్లగా ఉంటుంది, సరిగా కాలక బాగుండదు. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలి ముందు. ఇది ఈజీ ప్రాసెస్ అన్నట్టు. ఇంకా ఈ పౌడర్ ఒక ప్లేట్లో, కార్న్ఫ్లోర్ ఒక దాంట్లో, ఎగ్ ఒక దాంట్లో, అన్నిట్లో దాంట్లో కొంచెం ఇలా ఒక్కొక్కటి ముంచుకుంటూ తీసుకున్న దానికంటే ఇంక ఇలా ఇబ్బంది ఉండదు. అయ్యో దాంట్లో పడుతుంది దీంట్లో పడుతుంది అన్నట్టు ఉండదు. ఇవి మనము కాలవడం మట్టుకు స్టవ్ ఎక్కువ పెట్టుకొని కాల్చుకోవాలి. చిన్నగా పెట్టకూడదు స్టవ్ అస్సలకి. చిన్నగా పెట్టినామంటే లోపల రొయ్య ఉడికి నీరు వదులుతూ ఉంటుంది. అందుకే ఎక్కువ మంట పెట్టినామంటే తొందరగా మనకు వేగిపోతాయి, తొందరగా తీసేసుకోవచ్చు. మనకు మంచిగా గోల్డ్ కలర్ కంటే కొంచెం తేడాగా కలరు కాలితే సరిపోతుంది. మనము అటు ఇటు వేయగానే తిప్పకుండా కొంచెం టైం ఇచ్చి తిప్పుకోవాలి. మరి ఇట్లా వేయగానే అట్లా తిప్పకూడదు. ఎక్కువ ఉంటే 2-3 సార్లు వేసుకోవచ్చు. మనం ఆయిల్ ఎక్కువ పోసి ఇలా అయింది అలా అయింది అని బాధపడకుండా కొన్ని వేసుకోవచ్చు. మనకు కాలిపోయినాయి, కరకరలాడితే ఇంక ఇవైతే వేడిపైనే తినేసేయాలి. ఈ స్నాక్స్ పిల్లలైతే వేడి ఇటు చేస్తూ ఉంటే అటు అయిపోతూ ఉంటాయి. పచ్చి రొయ్యలతోటి చాలా రకాల వీడియోస్ ఉన్నాయి మనకు, ఫుల్ వీడియోస్, కర్రీస్. ఇప్పుడైతే స్నాక్స్ చూసేద్దాము. అప్పుడో రకం ఇది ఒక రకం ఈజీ ప్రాసెస్. లైక్ చేయండి, షేర్ చేయండి.